గుంటూరు పశు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ షకీర్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా వెటర్నరీ శాఖలో ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్య శాఖలో సుమారు 2000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 80 పోస్టుల భర్తీకే ప్రభుత్వం పరిమితం బాధాకరమన్నారు. పశు వైద్యుల కొరత కారణంగా పశువులకు సకాలంలో వైద్య సేవలు అందక రైతులు పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి శాఖలోనూ కూడా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే అలాగే పశుసంవర్ధక శాఖ విషయానికి వస్తే కూడా 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారన్నది అది వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2000 మంది పైగా గత 8 సంవత్సరాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా 400కు పైగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి పశుసంవర్ధక శాఖ కేవలం 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్న దాని గురించే మా ఆవేదన. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 400కు పైగా ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలన్నదే ఈరోజు మా యొక్క ఆవేదన. 2018లో టీడీపీ ప్రభుత్వం హయాంలో చివరిగా 252 పోస్టులతో పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాలలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. దాని గురించే ఈరోజు మా యొక్క ఆవేదనని అర్జీ రూపంలో కలెక్టరేట్ గారికి అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అనే కాదు, ప్రతి జిల్లాలోనూ కూడా మాలాంటి ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారో పశువైద్య పట్టభద్రులు ప్రతి జిల్లాలోనూ కూడా మా యొక్క ఆవేదన ప్రతి ఒక్క అధికారికి మేము అందించడం జరుగుతుంది. ఈ 8 సంవత్సరాల్లో కూడా మేము కలవని ప్రతి రాజకీయ నాయకులు అంటూ లేరు, ప్రతి అధికారి అంటూ లేరు. కానీ ఎవరు స్పందించకపోవడం అనేది మాకు ఈరోజు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రంలో ఎటు చూసుకున్న వ్యవసాయం పాడి అనేది మన రాష్ట్రానికి 2 కళ్ళు లాంటివి. అలాంటిది ఈరోజు రైతుకి సరైన పశువైద్యం అందకపోవడం అనేది ప్రతి గ్రామ స్థాయిలో మనం చూసుకుంటున్నాం. సరైన పట్టభద్రుడైన పశువైద్యుడు నియామకం చేపట్టక పశువైద్యశాలలు ఖాళీగా ఉండి న్యాయమైన పశువైద్యం అందక ఈరోజు పాడి అనేది తగ్గుముఖం పడతాం మనం చూస్తున్నాము. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ హెల్త్ సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఒకటే, వెంటనే ఖాళీగా ఉన్న పశువైద్య పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే నియామకం చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.